మానవదేవుళ్లందరికీ అమ్మా నాన్న అనాథాశ్రమం తరపున విశ్వావసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. మనసు నిండా శివరూపాన్ని నింపుకొని ఓం నమశివాయ అని మనస్ఫూర్తిగా స్మరించినంతనే కరిగిపోయి వరాలు కురిపించే శివయ్య యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్లో శ్రీ పుణ్యలింగేశ్వర క్షేత్రంలో లింగరూపంలో కొలువై అభాగ్యులను ఆదుకుంటూ నిత్య పూజలందుకుంటున్నాడు. ఈ పుణ్యక్షేత్రంలో తలదాచుకుంటున్న 600 మంది అనాథులకు అండగా ఉంటూ తనను నమ్మిన భక్తులను కాపాడుకుంటూ విశేష పుణ్యాన్ని ప్రాప్తిస్తున్నాడు. 2010వ సంవత్సరంలో ఈ రక్షణాలయం స్థాపించిన నాటి నుండి దీనుల ఆకలి తీర్చాలని తపించే సేవామూర్తుల ప్రోత్సాహంతో 3 పూటలా 1800 మంది అభాగ్యులకు నిత్యాన్నదానం నిర్విరామంగా జరుగుతుంది. అమ్మా నాన్న అనాథాశ్రమంలో ఆశ్రయం పొందుతున్న 600 మంది అభాగ్యులకు 3 పూటలా అన్నదానం కోసం పదుల సంఖ్యలో ఆశ్రమ సిబ్బంది సేవలందిస్తారు. తాజా కూరగాయలతో మేలు రకమైన బియ్యంతో నాణ్యతను పాటిస్తూ వంట చేయడం జరుగుతుంది. మన నివాసాలలో వండినట్లుగా రుచిగా శ్రద్ధగా వంట చేసి వడ్డిస్తారు. మానసిక వికలాంగులుగా మారిన అనాథులకు అండగా నిలిచేందుకు ఖమ్మం జిల్లా తల్లాడ వాస్తవ్యులైన వి రాధాకృష్ణ గారు వారి కుటుంబ సభ్యులు భక్తి మార్గంలో తరించారు. ముందుగా శ్రీ పుణ్యలింగేశ్వరుణ్ణి దర్శించుకుని శివయ్య చెంత గోత్రనామాలతో పూజలు నిర్వహించుకున్నారు. మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః సర్వేభ్యః నమస్తే అస్తు రుద్రః రూపేభ్యః మంగళ ఆనందమంగళ నీరాజనాం దర్శయామి. పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకరః. హరోం హర హర నమః శివార్పణమస్తుతిః. శ్రీ పుణ్యలింగేశ్వరః స్వామియే నమః. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. శతమనంతం భవతి శతమైశ్వర్యం భవతి దీర్ఘమాయు. పుణ్యలింగేశ్వర అనుగ్రహ సంపూర్ణ కరుణకటాక్షణ వీక్షణ ఫలా సిద్ధిరస్తు తథాస్తు. యాగంలో నెయ్యి నవధాన్యాలను భక్తి శ్రద్ధలతో సమర్పించారు. మృత్యోర్ముక్షీయమామృతాత్ నమః స్వాహా. మహామృత్యుంజయాయ తన్నమః తత్పురుషాయ మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ నమః స్వాహా. భక్తులు నూతన శివాలయ నిర్మాణంలో భాగస్వామ్యం అవడం అదృష్టంగా భావించి ఇటుకలు సమర్పించారు. సేవా మార్గంలో భాగంగా సేవామూర్తి రాధాకృష్ణ గారు వారి భార్య లక్ష్మిగారిని భాగం చేస్తూ శివపుత్రుల జీవితకాల నిత్యాన్నదానం నిమిత్తం సాయం చేసి మానవ సేవే మాధవ సేవ అని చాటారు. అభాగ్యుల ఆకలి బాధలను అర్థం చేసుకున్న సేవామూర్తి రాధాకృష్ణ గారి కుటుంబ సభ్యులందరిపై శ్రీ పుణ్యలింగేశ్వరుని సంపూర్ణ అనుగ్రహంతో ఆయురారోగ్య అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని రక్షణాలయం కోరుకుంటుంది.